పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఎవరైతే ఒకప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎంపీ, ఆ తర్వాత కాలంలో ఇది కాంగ్రెస్ పార్టీలో చేరి ఇప్పుడు తర్వాత టీఆర్ఎస్ చేరారు. టీఆర్ఎస్లో ఆశించింది జరగకపోయేటప్పటికీ వెళ్ళిపోయి ఆ తర్వాతన కాంగ్రెస్లో చేరారు. కాంగ్రెస్ పార్టీలో ఉన్నగా ఆయనకి ఇప్పుడు ఎమ్మెల్యేగా గెలవడం, మంత్రి కూడా అయ్యారు. ఆయన ఇంటి మీద నిన్ననే ఈడీ దాడులు చేసినటువంటి సంఘటనలో వాస్తవానికి ఎందుకు ఈ దాడి అంటే, హాంకాంగ్లో నివాసం ఉండే మహమ్మద్ ఫహీద్దీన్ ముబీన్ గత ఫిబ్రవరి 5న సింగపూర్ నుండి చెన్నైకి వచ్చాడట. అతని దగ్గర కస్టమ్స్ అధికారులు విదేశాలకు చెందిన పాటెక్ ఫిలిపే 5740 బ్రెగుయట్ 2759 బ్రాండ్స్కి చెందిన 2 విలాసవంతమైన గడియారాలు స్వాధీనం చేసుకున్నాడు. ఈ చేతి గడియారాల విలువ 1,73,00,000 రూపాయలట. మహమ్మద్ ఫహీద్దీన్ ముబీన్ని కస్టమ్స్ అధికారులు విచారిస్తే మధ్యవర్తి నవీన్ కుమార్ పేరు చెప్పాడు. ఈ క్రమంలో నవీన్ కుమార్ని పట్టుకుంటే పొంగులేటి కుమారుడు హర్షద్ రెడ్డికి సుమారు 7 కోట్ల విలువ చేసి 7 లగ్జరీ వాచీలు చేర్చినట్టు ప్రాథమికంగా గుర్తించారు. వాటి క్రిప్టో కరెన్సీ హవాలా రూపంలో మనీ లాండరింగ్ జరిగినట్టు కస్టమ్స్ డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ అధికారులు గుర్తించారు. విచారణలో భాగంగా మార్చి 25న చెన్నై కస్టమ్స్ అధికారులు హర్షారెడ్డికి నోటీసులు జారీ చేశారు. మనీ లాండరింగ్ వ్యవహారం కావడంతో డీఆర్ఐ అధికారులు ఈడీకి సమాచారం ఇచ్చారు. కస్టమ్స్ డీఆర్ఐ నమోదు చేసిన కేసుల ఆధారంగా మనీ లాండరింగ్ కోణంలో ఈడీ విచారణ జరుపుతోంది. తాజా సోదాల్లో పలు కీలక పత్రాలు, డిజిటల్ ఆధారాలు స్వాధీనం చేసుకున్నారు. ఆ రికార్డుల్ని పరిశీలించిన తర్వాత ఈడీ అధికారులు తదుపరి చర్యలు చేపట్టబోతున్నారు. మెయిన్ ఇందులో 15 బృందాలు తిరిగినాయి. జూబ్లీహిల్స్లోని పొంగులేటి నివాసంతో పాటు కుటుంబ సభ్యులు, బంధువులలో ఏకకాలంలో ఈ సోదాలు జరిగినాయి. శుక్రవారం తెల్లవారుజాము నుండి సాయంత్రం వరకు ఈ సోదాలు సాగినాయి. హర్షారెడ్డికి సంబంధించిన రాఘవ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ కార్యాలయాల్లో ఈ సోదాలు జరిగినాయి. హర్షారెడ్డి ఆడిటర్ నుంచి అధికారులు వివరాలు సేకరించారు. పొంగులేటి శ్రీనివాసరెడ్డి చెందిన ఫామ్ హౌస్లో కూడా సోదాలు చేశారు. సైబరాబాద్ పోలీసులు ఫామ్ హౌస్ దగ్గర బందోబస్తు ఏర్పాటు చేశారు. 7 కోట్ల విలువైన 7 వాచీలు, పలు కీలక పత్రాలు, డిజిటల్ ఆధారాలు స్వాధీనం చేసుకున్నారు.